హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం. ఓసారి పాయసాన్ని ఈ విధంగా చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. అలాగే చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా ఉంటుంది. మరి ఈ కమ్మని సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు సగ్గుబియ్యం వేసుకుని నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడగాలండి. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నానండి. 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి 1 కప్పు నీళ్లు పోసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని 1-2 సార్లు కడిగి కొన్ని నీళ్లు పోసి వీటిని కూడా 1 గంట పాటు నానపెట్టుకోవాలి. మీకు సగ్గుబియ్యం నానపెట్టే టైం లేకపోతే కుక్కర్లో కూడా పాయసం చేసుకోవచ్చండి. ఆ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. సగ్గుబియ్యం నానపెట్టినప్పుడే ఒక 1/2 లీటర్ పాలను కూడా కాచుకోవాలండి. ఇలా సగ్గుబియ్యం నానపెట్టినప్పుడే పాలు కాచుకుంటే పాయసం రెడీ అయ్యేసరికి పాలు కూడా చల్లబడతాయి, పాయసంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 లీటర్ పాలు అంటే 2 కప్పుల పాలండి. వీటిని స్టవ్ పైన పెట్టి 1 పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. 1 పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 1 గంట తర్వాత ప్యాన్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అరకప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి ఓన్లీ సగ్గుబియ్యం మాత్రమే వేసుకోవాలండి. అలాగే నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఇవి ఉడికిన తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మూత పెట్టేసి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇంకా సగ్గుబియ్యం ఉడకలేదు, మరి కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి. చూడండి, ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వచ్చాయి అంటే సగ్గుబియ్యం ఉడికినట్లే. అలాగే పచ్చిశనగపప్పు కూడా ఒకటి చూద్దాము. పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోయింది. ఒకవేళ మీకు ఇంకా ఉడకనట్లు అనిపిస్తే మరి కొంచెం సేపు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే 1 కప్పు వరకు వేసుకోవచ్చండి. మీకు బెల్లంలో నలకలు ఉన్నాయనిపిస్తే 1/4 కప్పు నీళ్లు పోసి కరిగించుకొని ఫిల్టర్ చేసి వేసుకోవచ్చు. ఇందులో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. నా చిన్నప్పుడు అంటే మా అమ్మమ్మ వాళ్ళు జీడిపప్పు, కిస్మిస్ ఇవేమీ వేసేవాళ్ళు కాదండి, పచ్చి కొబ్బరి ముక్కలే వేసేవాళ్ళు. పాయసం తింటున్నప్పుడు ఈ కొబ్బరి ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బెల్లం ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఈ సగ్గుబియ్యం బెల్లంలో బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 యాలకుల్ని పొడి చేసి వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నానండి. నేను ఇందులో జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఏమీ వేయట్లేదు. మీకు కావాలనుకుంటే ఇదే నెయ్యిలో కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని వేసుకోవచ్చు. అలాగే కొబ్బరి ముక్కలు కూడా పచ్చివి వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యిలో వేసి వేయించుకొని వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 2 నిమిషాల తర్వాత మనం కాచుకున్న పాలు చల్లగా అయి ఉంటాయి కదండి, వాటిలో నుంచి ఒక 2 స్పూన్లు పాలు పోసి కలుపుకోవాలి. మొత్తం పాలు ఒకేసారి పోయకూడదు. ముందు 2 స్పూన్లు పాలు పోసామంటే పాలు విరగకుండా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన పాలన్నీ పోసుకోవాలి. స్టవ్ని ఆన్ చేయాల్సిన అవసరం లేదండి, స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. పాలు వేడిగా ఉంటే పాయసంలో పోసినప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని పాలని సగ్గుబియ్యం నానపెట్టినప్పుడే కాచుకున్నామంటే ఇప్పుడు పోసేటప్పటికి చక్కగా చల్లారిపోయి ఉంటాయి. చూడండి, పాయసం కూడా విరగలేదు. ఇలా చేశారంటే మీకు ఎప్పుడు చేసినా కూడా పాయసం విరగకుండా ఉంటుంది. ఈ పాలు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, కమ్మకమ్మని సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసే పాయసం కాకుండా ఒకసారి ఇలా పచ్చిశనగపప్పు, కొబ్బరి ముక్కలు వేసి చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.